ఆమేన్. యెషయా గ్రంథం 25వ అధ్యాయం 8వ వాక్యాన్ని మనం చూస్తున్నాం. మరెన్నడును ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. దేవుడు మరణాన్ని మృంగివేశాడు. ఈ భూమి మీద ఉన్నటువంటి మానవులందరూ ఏం మాట్లాడుతుంటారో తెలుసా? శరీరముతో భూమి మీద బతికినన్ని రోజులు బాధపడాలి, చచ్చిపోయిన తర్వాత నరకంలో కాలాలి, అక్కడ అగ్ని ఆరదు, పురుగు సావదు. ఇక్కడ బతికినన్ని రోజులు బాధలు, కష్టాలు, వేదనలు, సమస్యలు, నిందలు, అవమానాలు ఇవన్నీ కూడా భరించాలి. ఇక చనిపోయిన తర్వాత అక్కడ అగ్ని ఆరదు, పురుగు అవనే జావదు. ఎప్పుడు మంట, ఆ మంటలో కాలుతూనే ఉండాలి అని ఈ లోకంలో ఉన్నటువంటి వారు ఈ మాటలు చెప్తుంటారు. కానీ దేవుడు మానవుణ్ణి తన రూపంలో సృజించుకున్నందుకు తన కుమారుడు, తన కుమార్తె నరకానికి వెళ్ళొద్దు అని ఆలోచన చేసి నరకంపై విజయాన్ని పొందిండు. మరణం ఆయనని కప్పిపెట్టి ఉంచలేకపోయింది. ఆయన 3వ రోజే మరణాన్ని గెలిచి తిరిగి లేచిండు. కాబట్టి మరణం ఆయనని మృంగడం కాదు, ఆ మరణాన్నే ఆయన మృంగేసిండు. మరణం ఆయనని జయించలేకపోయింది. మరణం ఆయనని కప్పిపెట్టలేకపోయింది.